హైటోల్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న అప్డేట్. ప్రజెంట్ మన డిఫెన్స్ డైరింగ్ యాప్లో వచ్చేసి ఉగాది మరియు రంజాన్ ఆఫర్ అయితే పెట్టడం జరిగింది. ప్రతి కోర్స్ పైన 50% డిస్కౌంట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, ఎస్ఎస్జీడీ కానిస్టేబుల్ కానీ, లేకుంటే అప్కమింగ్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి ఏఎల్పీ నోటిఫికేషన్ ఉంటుంది కదా, ఏఎల్పీ కోర్స్ కానీ, ఆర్ఆర్బీ గ్రూప్ డి కానీ, ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కానీ, ఆర్ఆర్బీ టెక్నీషియన్ కానీ, ఇంకా వివిధ రకాల కోర్స్ తీసుకోవాలంటే కూడా ఏ కోర్స్ అని తీసుకొని 499కి విత్ 1 year వ్యాలిడిటీ ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీకు డెమో వీడియోస్ కూడా ఉంటాయి. డెమో వీడియో చూడండి, కంటెంట్ నచ్చితే, సబ్జెక్ట్ నచ్చితే మీరైతే తీసుకోవచ్చు. అండ్ ఇంకోటి బ్రదర్, ఈ ఆఫర్ అనేది మీకు రేపు సాయంత్రం వరకు మాత్రమే ఉంటుంది. మీకు మళ్ళీ ఈ ఆఫర్ అనేది మీకు మళ్ళీ కూడా రాదనమాట. 499కి 1 year వ్యాలిడిటీ తోటి. డిస్క్రిప్షన్లో మీకు యాప్ లింక్ అయితే ఉంటుంది. మీరు మన డిఫెన్స్ డైరింగ్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకొని డెమో వీడియో చూసి మీరు కంటెంట్ నచ్చితే మీరైతే కోర్స్ అయితే తీసుకొని బ్రదర్. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ప్రజెంట్ వచ్చేసి ఇండియన్ ఆర్మీ నుంచి అగ్నిపత్ ఆర్మీ ర్యాలీ నోటిఫికేషన్ వచ్చింది కదా. వీటిలో మనకి గర్ల్స్కి సపరేట్గా ఉమెన్ మిలిటరీ పోలీస్ నోటిఫికేషన్ వచ్చింది. అదేవిధంగా నర్సింగ్ అసిస్టెంట్కి వాళ్ళకు కూడా పర్మనెంట్ నోటిఫికేషన్ వచ్చింది. ఇట్లా ఎవరైతే ఇండియన్ ఆర్మీ అగ్నిపత్కి అప్లై చేస్తూ ఉన్నారో, ఉమెన్ మిలిటరీ పోలీస్ కానీ, లేకపోతే ఆర్మీ నర్సింగ్ అసిస్టెంట్ కానీ చాలామంది అప్లై చేస్తూ ఉన్నారు. మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యిందని నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే అప్లై చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా చూడాల్సినటువంటి వీడియో అనమాట ఇది. ఎందుకంటే మీ అప్లికేషన్ అనేది క్లారిటీగా అంటే కన్ఫామ్గా సబ్మిట్ అయ్యిందా లేదా అనేది మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. అది ఏ విధంగా చెక్ చేసుకోవాలి? ఒకవేళ మీకు సబ్మిట్ అవ్వకపోతే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. వన్స్ మీరు పేమెంట్ చేసినా కూడా మీకు రిజెక్ట్ అవుతుంది అనమాట, సబ్మిట్ కాకపోతే. కాబట్టి వీడియో చూసినటువంటి ప్రతి ఒక్క క్యాండిడేట్కి నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, మీరు కంపల్సరీ వీడియోని ఎండ్ వరకు చూసి ఎవరైతే అప్లికేషన్ అనేది చేసుకున్నారో వాళ్ళందరూ కూడా వీడియోని చూడండి. అండ్ ఎనీవే వీడియో చూసిన ప్రతి ఒక్కరు స్మాల్ రిక్వెస్ట్ బ్రదర్, వీడియోస్ని చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి. ఇక మెయిన్ టాపిక్ అంటే మనకు ఇండియన్ ఆర్మీ వాళ్ళైతే అఫీషియల్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మీరు ఏం లేదు, గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి www.joinedindianarmy.nic.in మీరు టైప్ చేస్తే మీకు అక్కడ ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసుకొని అక్కడ ఒక క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా అనేది ఎంటర్ చేశారంటే కనుక కరెక్ట్గా ఎంటర్ చేయండి. క్యాప్చా అనేది మీకు ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు ఇక్కడ అగ్నిపత్ అయితే ఉంది. మీరు వాటిని అయితే క్లిక్ అయితే చేసుకోండి. అంటే దాని మీద ఒక ప్రెస్ చేయండి. ఇక్కడ మీకు లాగిన్ ఇన్ అప్లై ఆన్లైన్ ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవచ్చు. లేదనుకుంటే కనుక కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకు లైట్ గ్రీన్ మార్క్లో మనకు జేసీఓ ఓఆర్ అప్లై లాగిన్ అగ్నివీర్ అయితే ఉంది కదా, దీని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీరు దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీరు ఆల్రెడీ అప్లై చేసుకుంటారు కాబట్టి మీరు రిజిస్టర్ అయితే లాగిన్ అయితే అవ్వాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు ఆల్రెడీ రిజిస్టర్ వచ్చేసి యూజర్ నేమ్ వచ్చేసి మీ ఈమెయిల్ ఐడి, మీ ఈమెయిల్ ఐడి వచ్చేసి అప్లై చేసేటప్పుడు అయితే ఈమెయిల్ ఐడి ఇచ్చారో ఆ ఈమెయిల్ ఐడి అండ్ పాస్వర్డ్ వచ్చేసి మీరు క్రియేట్ చేసుకునేది అనమాట. ఆ పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ క్యాప్చా అనేది ఈ బాక్స్ అయితే ఎంటర్ చేసి కింద మనకు లాగిన్ టు కన్ఫర్మ్ అయితే ఉంది కదా, మీరు దీనైతే మీరైతే క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు పాస్వర్డ్ తెలియకపోయినా లేకపోతే యూజర్ నేమ్ తెలియకపోయినా ఇక్కడ మనకు ఫర్గాట్ పాస్వర్డ్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేయొచ్చు. ఒకవేళ మీకు యూజర్ ఐడి తెలియకపోతే ఫర్గాట్ యూజర్ నేమ్ అవుతుంది కదా, దాని అయితే క్లిక్ అయితే చేసుకోవచ్చు. అక్కడ కొన్ని ఆప్షన్లు అడుగుతుంది, ఆ ఆప్షన్ డీటెయిల్స్ ఇచ్చేసి మీరైతే ఫర్గాట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అయితే బ్రదర్ మీరు లాగిన్ అయిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఏ విధంగా వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ స్టేటు, డిస్టిక్, మండలము మొత్తం కూడా మీ డేటా ఉంటుందన్నమాట. కొద్దిగా పైకి స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఎవరైతే అప్లై చేసుకోవాలంటే జీడీ ట్రేడ్కి అప్లై చేసుకోవచ్చు, టెక్నికల్ కింద ట్రేడ్స్మెన్. ఇక్కడ మీకు పక్కన ఇక్కడ మీకు అప్లై అని ఒక ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని మీరు అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు నర్సింగ్ అసిస్టెంట్కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ మనకు రెగ్యులర్ క్యాడర్ ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసుకొని అక్కడ మీకు నర్సింగ్ అసిస్టెంట్ ఇప్పుడు ఈ విధంగా కింద ఏ విధంగా కనిపించిందో అదే విధంగా కనిపిస్తుంది. నర్సింగ్ అసిస్టెంట్ మీద క్లిక్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చు. ఇంతవరకు బాగానే ఉంది. అయితే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యిందా ఇంకా సబ్మిట్ అవ్వలేదని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే అయితే ఇప్పుడు కొంతమందికి వచ్చేసి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి డాష్ బోర్డ్ అయితే ఉంది కదా, ఇక్కడ డాష్ బోర్డ్లో వచ్చేసి మై ప్రొఫైల్ ఉంది, అప్లై ఆన్లైన్ ఉంది, హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ ఉంది. దీని అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. అయితే కొంతమందికి ఈ విధంగా అయితే రాదనమాట డాష్ బోర్డ్ అనేది. ఏ విధంగా రాని వాళ్ళు ఏం చేయాలంటే కనుక ఇక్కడ మీకు పైన రైట్ సైడ్న ఇక్కడ మీకు వెల్కమ్ టు అని మీ పేరు అయితే ఉంటుంది. ఇక్కడ వెల్కమ్ టు అని మీ పేరు అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా మీ పేరు మీద మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. మీరు ఇక్కడ మీ పేరు వెల్కమ్ టు అని మీ పేరు ఉంది కదా, దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీకు డాష్ బోర్డ్ అనేది ఇక్కడ ఏ విధంగా వచ్చిందో మీకు లెఫ్ట్ సైడ్ ఆ విధంగా వస్తుంది. ఇక్కడ మీకు హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ అయితే ఉంది కదా, దాని అయితే మీరైతే క్లిక్ అయితే చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా మీరు హిస్టరీ ఆఫ్ అప్లికేషన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మీ పేరు ఉంటుంది అండ్ మీ రోల్ నెంబర్ అయితే ఉంటుంది, చూసుకోండి. అదేవిధంగా మీరు ట్రేడ్ వచ్చేసి ఏ ట్రేడ్కి అప్లై చేశారు, మన సబ్స్క్రైబర్ వచ్చేసి అగ్నివీర్ జనరల్ డ్యూటీకి అయితే అప్లై చేయడం అయితే జరిగింది. అండ్ డేటు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా మన అప్లికేషన్ సబ్మిట్ అయ్యిందా లేదని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ స్టేటస్ అయితే ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా చూసుకోండి బ్రదర్, ఇక్కడ సబ్మిటెడ్ అని ఉంది. ఇక్కడ ఎవరికైతే సబ్మిటెడ్ అని ఉందో వాళ్ళకి కంపల్సరీగా మీ అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది, మీ అప్లికేషన్ యాక్సెప్ట్ అయినట్టే. ఒకవేళ ఇక్కడ సబ్మిటెడ్ అని లేకుండా స్టేటస్లోన కొంతమందికి వచ్చేసి ఓపెన్ అని ఉంటుందన్నమాట.
స్టేటస్‌లోన ఎవరికైతే ఓపెన్ అని ఉంటుందో వాళ్ళ అప్లికేషన్ అనేది ఇంకా సబ్మిట్ అవ్వలేదని అర్థము. మీరు పేమెంట్ ఏమైనా చేయకపోయింటే గనక పేమెంట్ అయితే చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఒక 2 అవర్స్ అయితే వెయిట్ చేయండి. అప్పుడు కూడా మీ అప్లికేషన్ సబ్మిట్ అవ్వకపోతే ఇక్కడ మీకు క్యాన్సిల్ ఉంది కదా, క్యాన్సిల్ అయితే చేసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది. క్యాన్సిల్ చేశారంటే మీ పేమెంట్ అనేది వితిన్ 48 అవర్స్‌లో మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయ్యి 15 రోజుల్లోపు మీ అమౌంట్ అనేది రీఫండ్ అయితే అయిపోతుంది. ఎవరికైతే అప్లికేషన్ సబ్మిట్ అవ్వని వాళ్ళు నేను చెప్తున్నది. అండ్ ఇంకోటి సబ్మిట్ అయినటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ వ్యూ మీద మీరు క్లిక్ చేశారంటే మీ అప్లికేషన్ మొత్తం కూడా ఓపెన్ అవుతుంది, చూసుకోవచ్చు. అండ్ పక్కనే వచ్చేసి మనకు డౌన్లోడ్ రిసిప్ట్ ఉంది కదా, ఇక్కడ మీరు దాన్ని క్లిక్ చేశారంటే మీరు పేమెంట్ చేసినది మీరు అప్లై చేసిన రిసిప్ట్ అయితే వస్తుంది, మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక వెరీ ఇంపార్టెంట్ అని మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఎవరికైతే సబ్మిటెడ్ అని ఉందో వాళ్ళకు మాత్రమే అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ ఓపెన్ అని ఉన్న వాళ్ళకు అప్లికేషన్ సబ్మిట్ అవ్వలేదు అని అర్థము, కాబట్టి చూసుకోండి. అండ్ ఇక్కడ మీకు సబ్మిట్ అయినటువంటి డేట్ కూడా మీకు చూపిస్తుంది, ఇక్కడ చూసుకోవచ్చు. మార్చి 12, 2025 మధ్యాహ్నం 1:20 అయితే అప్లికేషన్ సబ్మిట్ అయిందని ఇక్కడ మీకు డేట్ అయితే ఉంది, ట్రేడ్ ఉంది, మొత్తం కూడా ఉంది. ఏ విధంగా అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట ప్రతి ఒక్కరు కూడా. ఇక ఫైనల్గా వచ్చేసి ఇంతే బ్రదర్, మీ అప్లికేషన్ అనేది చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ స్టేటస్ అనేది మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయ్యిందా లేకుంటే ఓపెన్లో ఉందా అనేది మీరు కింద కామెంట్ అయితే చేయండి. అండ్ ఓపెన్లో ఉన్నటువంటి వాళ్ళు కొద్దిగా డేంజర్లు ఉన్నట్టే, కాబట్టి మీ అప్లికేషన్ సబ్మిట్ అయితే చేసుకోండి పేమెంట్ చేసేసి. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి, లేదా నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్ మీరు మెసేజ్ చేస్తుంటే కూడా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అయ్యి నాకు అక్కడ కూడా మీరు మెసేజ్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.